ఓం నమో భగవతే రుద్రాయ. స్నేహితులారా, నేటి వీడియోలో మనం రామాయణంలోని అత్యంత శక్తివంతమైన, గౌరవనీయమైన మరియు కొందరికి భయానకమైన పాత్ర అయిన రావణాసురుడి గురించి తెలుసుకోబోతున్నాం. రాక్షసులకు రాజు, మహాతపస్వి, శివుని భక్తుడు. కానీ అతని అహంకారం అతన్ని నాశనం చేసింది. రావణుడు నిజంగా దుష్టుడా, లేక అతను ఒక గొప్ప భక్తుడా? ఆయన జీవితం మనకు ఏం నేర్పిస్తుంది చర్చిద్దాం. రావణాసురుని జననం. రావణాసురుడు పులస్త్య మహర్షి వంశంలో జన్మించాడు. అతని తండ్రి విశ్రవస మహర్షి, తల్లి కైకసి. రావణుడు పుట్టినప్పుడు అతని శరీరం నలుపుగా, కళ్ళు ఎర్రగా, ముఖం భయంకరంగా ఉండేది. శాస్త్రాల ప్రకారం అతనికి దశమస్తకాలు అంటే 10 తలలు ఉండేవి. కానీ ఇది నిజంగా 10 కీల చెవులు కలిగిన ప్రబుద్ధుడని సూచన. అంటే అతను వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యల్లో అత్యంత ప్రతిభావంతుడు. రావణి భక్తి. రావణుడు పరమ శివభక్తుడు. అనేక సంవత్సరాల తపస్సు తర్వాత కైలాసం పైకి ఎత్తాలని ప్రయత్నించాడు. అప్పటికి శివుడు తన బొటనవేలు వంచితే రావణుడు కింద పడిపోయాడు. రావణుడు వెంటనే తన నాభియందున్న కత్తిని తీసి తన తల కొట్టి శివుడికి అర్పించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శివుడు మెచ్చి అతనికి అశ్రువాదంగా అతిక్షయ శక్తి, శివతాండవ స్తోత్రం మరియు చంద్రమణి అనే శక్తివంతమైన గద ఇచ్చాడు. రావణుడు బలశాలి జీవితం. రావణుడు లంకరాజ్యాన్ని జయించి అక్కడ స్వర్ణమయం నగరం నిర్మించాడు. అన్ని దేవతలు కూడా, అంటే అందరూ దేవతలు కూడా రావణుడి యొక్క పరాక్రమానికి భయపడ్డారు. అతని సోదరుడు కుంభకర్ణుడు, తన కుమారుడు ఇంద్రజిత్తు మరియు సైన్యంతో కలిసి రావణాసురుడు దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని కూడా వశం చేసుకున్నాడు. రావణుని యొక్క అహంకారం. అంతటి శక్తివంతుడైన రావణుడు పతనం ఎప్పుడు మొదలైంది అంటే అతనిలో అహంకారం పెరిగిపోయింది. తన అజేయతపై అతని గర్వం కలిగింది. అందుకే సీతాదేవిని బలవంతంగా లంకకు తీసుకువెళ్ళాడు. అతని పతనానికి కారణం ధర్మాన్ని అవమానించడం, స్త్రీ అపహరణ. శ్రీరాముని చేతిలో రావణుడు ఓడిపోవడం ఖాయమైపోయింది. రావణుని పతనం. రామాయణ యుద్ధంలో రావణుడు రామచంద్రుడికి ఎదురుదాడి చేశాడు. కానీ చివరకు బ్రహ్మాస్త్రంతో శ్రీరాముడు రావణుని సంహరించాడు. యుద్ధం అయ్యాక కూడా శ్రీరాముడు రావణుడు గొప్ప జ్ఞాని అని పేర్కొన్నాడు. యుద్ధానికి ముందు లక్ష్మణ్ణి రావణుని దగ్గరకు పంపించి అతని జ్ఞానాన్ని గ్రహించమని చెప్పాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అహంకారం ఎంత శక్తివంతమైన వ్యక్తినైనా నాశనం చేస్తుంది. ధర్మాన్ని పాటించిన వ్యక్తి ఎంత శక్తివంతమైన చివరికి ఓడిపోవడం ఖాయం. ముగింపు. మిత్రులారా, రావణుడి కథను మంచి, చెడు, ధర్మం, అధర్మం, భక్తి, అహంకారం అనే అన్ని కోణాలను కలిగి ఉంది. మీరు రావణుని ఎలా చూస్తారు? అతను శివభక్తుడా లేక రాక్షసుడా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం మరిన్ని ఆసక్తికరమైన హిందూ పురాణ కథలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.